ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా షామీ కంపెనీ మన ఇండియాలో ప్రపంచంలోనే స్లిమ్మెస్ట్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ Mi11X. ఈరోజు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మనం చూసేద్దాం. ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి అయితే ఈ మొబైల్ ఫోన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దీన్ని బేసిక్గా వీళ్ళు 3 కలర్స్లో అలాగే 2 డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్లో మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో బేసిక్గా మీకు 6/128 అలాగే 8/128GB, 6/128 అరౌండ్ 21,999. ఇక టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో అంటే హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో మరొక 2,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. కార్డ్ ఆఫర్తో గనక చూసారు అన్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలనుకుంటారో, స్లిమ్ అండ్ స్లీక్గా అండ్ మినిమలిస్టిక్ డిజైన్తో కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది బ్రహ్మాండమని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సింప్లీ అమేజింగ్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, మొదటిగా పాజిటివ్స్ ఎలిమెంట్స్ అంటే ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెగిటివ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడాలి. సో ఫార్మ్ ఫ్యాక్టర్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీని సైజ్ అండ్ దీని వెయిట్ కేవలం 157 గ్రాములు మాత్రమే రావడం జరుగుతుంది. అసలు ఫోన్ మన చేతిలో ఉందా లేదా అనేటువంటి విధంగా. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి చాలా స్లిమ్ అండ్ స్లీక్. ఇంతవరకు వరల్డ్లో ఇంత స్లిమ్మెస్ట్ ఫోన్ అనేది లేదు. వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ స్లిమ్మెస్ట్ ఫోన్ ఇన్ 2021 అని చెప్పడం అయితే జరుగుతుంది. సో నిజంగా చెప్పాలంటే ఫోన్ మాత్రం చాలా స్లిమ్ అండ్ స్లీక్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అన్నట్లయితే మీ పెన్ ఉంటుంది చూసారా, దానికన్నా ఇంకా చాలా థిన్గా ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఒక స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ గురించి కోరుకుంటుంటారో అండ్ అట్ ది సేమ్ టైం ఫ్లాట్ బాడీ అంటే మీకు ఎక్కడ బంప్స్ కానీ కర్వ్స్ కానీ ఉండవు, ఒక రెక్టాంగులర్ మాడ్యూల్లో ఫ్లాట్ స్క్రీన్తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఖచ్చితంగా దీనిపైన మీరైతే ఒక లుక్ వేయాలి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి సైడ్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో లైట్ వెయిట్ డిజైనింగ్ కోసం ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి చిన్న చిన్న వర్షపు చినుకులు కావచ్చు, లేదన్నట్లయితే స్ప్రిల్స్ ఇట్లాంటివి ఉంటే చూసారా, వాటర్ పట్టడం, కాఫీ పట్టడం, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది సస్టైన్ అయితే అవ్వగలదు. సో ఓవరాల్గా నాకు బిల్ట్ క్వాలిటీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అంటే 100% ఇప్పుడు మనకు లైట్ వెయిట్గా డిజైన్ చేయాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యామనిపించింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 కావచ్చు, లేదన్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అట్ ద సేమ్ టైం IP53 కావచ్చు, ఇది ఒక పాజిటివ్ ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా దీంట్లో మనకు మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి AMOLED డిస్ప్లేస్ అన్నిటిల్లో కూడా మనకి కేవలం 8-బిట్ ప్యానల్ని మాత్రమే మనం చూస్తుంటాం. ఇందులో వచ్చేటప్పటికే 10-బిట్ ప్యానల్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 8-బిట్ ప్యానల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కలర్స్ కన్నా కానీ ఇది 4 టైమ్స్ మరింత బెటర్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. అంటే ఎక్కడన్నా మీరు OTTకి సంబంధించినటువంటి కంటెంట్ని చూసినప్పుడు, లేదన్నట్లయితే గేమ్స్ ఆడుతున్నప్పుడు కలర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ బిలియన్ కలర్స్ మీకు అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. కాబట్టి డిఫరెంట్ షేడ్స్ అన్నిటిని కూడా మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 500 మాత్రమే తీసుకొచ్చారు. కానీ పర్వాలేదు, డే లైట్లో పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఉన్నాయో మరింత పెంచితే బాగుండేదని నా అభిప్రాయం. అదొక్కటే దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈవెన్ ఇందులో మీకు HDR కంటెంట్ని చూడొచ్చు, HDR10, HDR10+ అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీకు స్క్రీన్ రీఫ్రెష్ కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో 120 Hz తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఇది స్లిమ్ బ్యాటరీ కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ అంత బ్యాకప్ ఇవ్వకపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వీళ్ళు 90 Hz తీసుకొచ్చారు, ఈవెన్ 60 Hz తోటి స్టిక్ అవ్వకుండా. సో ఇది కూడా ఒక మంచి విషయం. ఈవెన్ 120 Hz మన ముందు తీసుకొచ్చినా కానీ మనం 120 Hzని కూడా అయితే యూజ్ చేయం. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ మీద ఉన్నా కానీ ఓవరాల్గా చెప్పాలన్నట్టయితే నాకు ప్యూర్లీ 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరిగింది. సో అక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఈవెన్ టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికి మీకు 240 Hzగా మనకు రావడం జరుగుతుంది. అంటే నార్మల్ గేమింగ్స్ ఏవైతే వీటన్నిటిని కూడా ప్రాపర్గా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే కంపల్సరీగా దీని బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటి, దీంట్లో వచ్చింది కేవలం మనకి 4250 mAh ఆఫ్ ద బ్యాటరీయే, కానీ
దీన్ని కూడా ప్రో కింద ఎందుకు చెప్తున్నారని అంటారా, ఇంత స్లిమ్ డిజైన్లో అసలు 4250 mAh ఆఫ్ ద బ్యాటరీ తేవడం అని అంటే ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. కానీ దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా వీళ్ళ ట్రైకి మాత్రం. ఎందుకంటే స్లిమ్ ఫోన్స్ అనగానే మనకి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 12 మినీ కావచ్చు, లేదన్నట్లయితే ఇట్లా చిన్న స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్స్ వచ్చే ఫోన్స్ అన్నింటిలో కూడా మీరు చూసారంటే బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 2500, 2800, 3000 లోపలే ఉంటుంది. కానీ ఇందులో వచ్చేటప్పటికి మీకు 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో 4250 mAh. సో దీంట్లో మీకు ఓవరాల్గా నేను చెప్తున్నాను కదా, నేనైతే ఫుల్ ప్లెజ్డ్గా అంటే అన్ని యాప్స్ని యూజ్ చేసి రెగ్యులర్ నా డే టు డే లైఫ్లో వచ్చేటప్పటికి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 9 o'clock నా వర్క్ స్టార్ట్ చేసుకొని యూజ్ చేశారంటే ఈవినింగ్ 10-10:30 కల్లా నాకు బ్యాటరీ అనేది 0 అయిపోయింది. సో ఓవరాల్గా 1 day బ్యాటరీ బ్యాకప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే హెవీ యూజర్ని. సో రెగ్యులర్గా మీలాంటి వాళ్ళకంటే అప్రాక్సిమేట్లీ మీకు హోల్ 1 day వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ 6 to night 12 దాకా యూజ్ చేసిన. సో కాకపోతే మనము ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ని కూడా చూడాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా ఇది కూడా నేను ఒక ప్రో ఎలిమెంట్ కిందనే కన్సిడర్ చేస్తాను. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ 0 to 59% అనేది జస్ట్ కేవలం 39 minutesలోనే కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ అరౌండ్ 48-50 minutes లోపల మీకు ఓవరాల్గా ఫోన్ అనేది ఫుల్గా ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీంట్లో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మీకు 64 అండ్ దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. సో పిక్చర్స్ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దాంతో పోల్చారన్నట్లయితే ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ నాకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే 64 మెగాపిక్సెల్లో ఉండేటువంటి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పోజర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అఫ్ కోర్స్ షామీ కంపెనీ అన్నింటిలో మనం ఈ ప్రీవియస్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఫ్రంట్ సెల్ఫీ లేదా ఫ్రంట్ పోర్ట్రేట్ ఇట్లాంటివి తీసేటప్పుడు కొంచెం ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయగలిగితే మేబీ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకు వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఫ్రంట్ ఒకటే నాకు డిసప్పాయింట్మెంట్, రేర్ కెమెరా ఫోటోగ్రఫీస్ అయితే బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఎవరైతే వ్లాగింగ్ చేయాలనుకుంటూ ఉంటారో అంటే మొబైల్ ఫోన్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ని అప్లోడ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్, ఆల్మోస్ట్ ఆల్ 23 డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేమ్ ఎఫెక్ట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని సహాయంతో మీ వీడియోస్ అన్నిటికీ కూడా మంచి కంటెంట్ లైక్ మంచి థీమ్స్ని అయితే వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు మనకు కొన్ని ఫిల్టర్స్ని అయితే ఇచ్చారు. ఫిల్టర్స్ కూడా చాలా 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 బాగున్నాయి. సో రెగ్యులర్గా చెప్పాలన్నట్లయితే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఎక్కువగా ఎడిటింగ్, ఈ ఫోటో ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్ లవర్స్ ఉంటారు చూసారా, సో వాళ్ళందరికీ మాత్రం ఇది ఫుల్ ప్లెజ్డ్ టైంపాస్తో పాటు మంచి మంచి అవుట్పుట్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇవే కాదు, ఒకవేళ మీరు దీంట్లో ఉండేటువంటి కెమెరా సహాయంతో వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే రేర్ కెమెరా ద్వారా 30 అలాగే 60 FPSలోనూ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికే 1080 పిక్సెల్ దాకా మీరు మాక్సిమం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరికొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ విషయానికి వచ్చారు అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 4G క్యారియర్ అగ్రిగేషన్కి మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇది వచ్చేటప్పటికే మనకి సిగ్నల్ రిసెప్షన్ అలాగే కాల్ రిసెప్షన్ ఈవెన్ వైఫై రిసెప్షన్ కూడా బాగానే ఉంది. ఈవెన్ లౌడ్ స్పీకర్లో కూడా బాగానే ఉంది. ఈవెన్ ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీని సహాయంతో మీకు వచ్చేటప్పటికే వీడియో ఎఫెక్టివ్గా అనిపిస్తూ ఉండడం జరుగుతుంది. కాకపోతే ఆడియో అనేది అంత లౌడ్గా అయితే ఉండదు, పర్వాలేదు. జనరల్గా ఫోన్స్లో ఎలా అయితే చూస్తుంటాం అలాగే. కాకపోతే ఇంకొంచెం కొన్ని సందర్భాలు ముఖ్యంగా చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్లో మనకు వాల్యూమ్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది కంపేర్డ్ టు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో. సో అమెజాన్ ప్రైమ్లో అయితే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ సో యూట్యూబ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా ఫ్యాంటాస్టిక్. అఫ్ కోర్స్ వీటిల్లో కూడా మీకు వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది. ఫుల్ హెచ్డీలో మీరు ఓటీటీ కంటెంట్ని అయితే చూడొచ్చు. ఇవే కాదు, ఇంత స్లిమ్మెస్ట్ ఫోన్ అయినా కానీ వీళ్ళు ఐఆర్ బ్లాస్ట్ను కూడా ఇవ్వటం మర్చిపోలేదు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. కాకపోతే మీకు ఇందులో వచ్చేటప్పటికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ మాత్రమే రావడం జరుగుతుంది. అంటే వెదర్ మీరు సిమ్ కార్డ్ కావచ్చు లేదా మెమరీ కార్డ్ కావచ్చు వీటిని మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అందుకోసమే వీళ్ళు మనకి బేసిక్ వేరియంట్నే మనం 128 GB దాకా తీసుకొని రావడం జరిగింది. కాకపోతే దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్ కూడా అనిపించింది. స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే ఉండదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. నాకు ఇందులో ప్రొవైడ్ చేశారా చేయలేదా అనేది గుర్తులేదు. మోస్ట్లీ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే Mi11X, 11X Proలో అయితే ప్రొవైడ్ చేశారు, దీనిలో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనకి హైఫై ఆడియో సర్టిఫికేషన్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి విన్నారు కదా. సో ఇక దీంట్లో నెగిటివ్స్. అఫ్ కోర్స్ ఏ ఫోన్ కూడా మార్కెట్లో ది బెస్ట్ ఉండదు. 100% అన్నిట్లోనూ
గుడ్ అని అయితే మనం చెప్పలేం. సో దీంట్లో కూడా కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. సో ఈ నెగిటివ్స్లో మొట్టమొదటిగా మీరు చూసారు అన్నట్లయితే దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇవాళ రేపు మీరు చూసారంటే ఎక్కువ శాతం వైర్డ్లో మనకి హైఫై సర్టిఫైడ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే చాలా తక్కువ ధరలో దొరుకుతుంటాయి. ఇప్పటికీ కూడా స్టిల్ మనకి ఏదైనా మ్యూజిక్ సిస్టమ్స్ కావచ్చు, లేదన్నట్లయితే డీజే సిస్టమ్స్ కావచ్చు, వీటికి కనెక్ట్ చేయాలనుకున్నా కానీ స్టాండర్డ్ 3.5mm జాకే మెయిన్ ప్రైమరీ. సో ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఫంక్షన్స్ జరుగుతున్నా, సో అక్కడ మాత్రం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారా చేయలేదని నాకు డౌట్ ఉంది. చేయలేదనుకుంటా. Mi11X సిరీస్లో అయితే ప్రొవైడ్ చేశారు జాక్ని. సో దీనిలో అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ మనకి ఇందులో హైఫై సర్టిఫైడ్ ఆడియో ఉన్నా కానీ మనం అడాప్టర్స్ ద్వారా తీసుకుంటాం కాబట్టి సో అందులో కూడా హైఫై సర్టిఫైడ్ అనేది రాకపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ వీళ్ళు మనకి Mi11Xలో తీసుకొచ్చిన అడాప్టర్స్ ఏవైతున్నాయో అవైతే హైఫై సర్టిఫైడ్ అన్నారు కాబట్టి మేబీ వాటిని వాడటానికి అయితే ట్రై చేయండి. ఎనీవే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేశారు. అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే ఐఆర్ బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు, 3.5mm జాక్ని కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇక మెయిన్ మరొక కాన్ విషయానికి వచ్చారంటే అసలు మెయిన్ ఇదే మెయిన్. సో దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్, దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732 4G ప్రాసెసర్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో 20,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. అండ్ 4G ప్రాసెసర్ అంటే అక్కడ కొంచెం యాక్సెప్ట్ చేయదగ్గదైతే కాదు. కానీ ఎవరైతే స్లిమ్ అండ్ స్లీక్ కావాలనుకుంటారో వాళ్ళైతే, అంటే కొన్ని మనకు కావాలనుకున్నప్పుడు కొన్ని మనం వదులుకోవాలంటారు చూసారా. సో డిజైన్ అంటే ఫామ్ ఫ్యాక్టర్ గురించి చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ ప్రాసెసర్కి అయితే కాంప్రమైజ్ కావాలి. పెర్ఫార్మెన్స్ వైజ్గా ఓకే, కాకపోతే ఇప్పుడు రేపు ఆగస్ట్ 15 కల్లా మనకి 5G వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇండియాలో ఆగస్ట్ 15th అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది మన ఇండియన్ గవర్నమెంట్. సో అప్పటికి మనం ఒకవేళ లాంగ్ రన్లో యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఎడ్రినోకి సంబంధించినటువంటి 618GB కూడా ఉంటుంది. సో పబ్జీ, యాస్ఫాల్ట్ 9 ఇట్లాంటి గేమ్స్ అన్నిటిని, అంటే ప్రో గేమర్స్ కాకుండా నార్మల్గా ఏదో టైంపాస్ ఆడుకునే వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుంది. ఫామ్ ఫ్యాక్టర్ ముఖ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాసెసర్కి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సింది. సో వీళ్ళు దీంట్లోనే 5G వేరియంట్ని కూడా తీసుకొస్తానన్నారు 780 ప్రాసెసర్ తోటి. మరి అది ఎప్పుడు తెస్తారు, లేదన్నట్లయితే 5G లాంచ్ అయిన తర్వాత తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ ఈ ప్రైస్కి ఈ ప్రాసెసర్కి అయితే నాకు ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో దీన్ని నేను కాన్స్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. అఫ్కోర్స్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకు అన్లాక్ అవుతుంది. కానీ ఇందులో మనకి AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్ తీసుకొచ్చినా కానీ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తెస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది, అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ ఏజ్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం స్టైలిష్గా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే బాగుంటుందని చూస్తూ ఉంటారు. కాబట్టి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇది కొంచెం నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఆల్మోస్ట్ 20K దాకా మనం వెళ్తున్నాం కాబట్టి. ఇక దీంట్లో మరొక నెగిటివ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది నెగిటివ్ కూడా కాదు, ఇవాళ రేపు గూగుల్ అలా తయారు చేసింది. ఏంటి అంటే దీంట్లో బై డిఫాల్ట్గా మనకి ఫోన్ డైలర్ కావచ్చు, మెసేజింగ్ యాప్ కావచ్చు, గూగుల్కి సంబంధించినటువంటి యాప్స్ని మనం యూజ్ చేయాలి. అంటే డిఫాల్ట్గా కాల్ రికార్డింగ్ కోసం ముఖ్యంగా ఈ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇందులో కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది, దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డింగ్ అని చెప్పి. సో దీన్ని అయితే ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అలాగే డిఫాల్ట్ గూగుల్ మెసేజింగ్ యాప్ అంటే దానివల్ల మనకు పెద్ద నష్టం అయితే లేదు. కాకపోతే మనం థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ వీటి మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. సో ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అంటే మొన్న రెగ్యులర్గా రికార్డింగ్ కూడా ఉంటే బాగుంటుంది అని, లేదా రికార్డింగ్ కావాలి మెయిన్ నా ప్రయారిటీ అని చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక లుక్ వేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఫోన్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే. ఇక ఈ ఫోన్ని ఎవరికి నేను రికమెండ్ చేస్తాను అంటే ఎవరైతే స్లిమ్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కావాలనుకుంటారో, స్టైలిష్ లుక్స్ కావాలనుకుంటారో, సో ఫంకీ కలర్స్లో కూడా మీకు ఇది బ్లూ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికే వీళ్ళు తీసుకొచ్చిన కలరు టస్కాన్ కలర్లో ఏదో తీసుకొచ్చారు, అదైతే డ్యూయల్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని అయితే చూడండి. సో ఇది బ్లూని అవాయిడ్ అయితే చేయండి. నాకైతే పర్సనల్గా బ్లూ ఇష్టం. అందులో వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ కలర్స్ ఉంటాయి కాబట్టి, అంటే రిఫ్లెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ విజువల్ ఎఫెక్ట్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. సో బ్లాక్ అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఎవరైతే నేను ఇందాక చెప్పినట్లు స్లిమ్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కోసం చూస్తున్నారో, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉండాలి అని చూస్తుంటారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన కన్సిడర్ చేయండి. ఒకవేళ లేదు ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలని చూస్తున్నారు అన్నట్లయితే
నన్ను అడిగితే దీంట్లోనే 5G వేరియంట్ వస్తుంది, వెయిట్ చేయండి. లేదన్నట్లయితే ఆల్టర్నేటివ్ మీకు చాలా మొబైల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే ప్రైజింగ్, ముఖ్యంగా చెప్పాలంటే 20,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తున్నాం కాబట్టి 5G లేదు, అదొక డిసడ్వాంటేజ్. సో ఇది కార్డ్ ఆఫర్తో మంచి ప్రైజింగ్ అవుతుంది, కానీ 20,000 రూపాయలకి 4G ఫోన్ ఇది కొనాలంటే వెయిట్ చేయండి, దీంట్లోనే మీకు 5G వేరియంట్ దొరుకుతుంది. సో ఇది కూడా ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే చూడొచ్చు కాన్లో. సో ఇది ఫ్రెండ్స్, షామీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి Mi11 Lite మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మాక్సిమం అందరికీ కూడా రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. అండ్ బై ద బై, వీడియోని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.